ఇలా వెనక వైపు నుంచి ఎందుకు వెళ్తున్నాం సార్? కొన్ని విషయాలు వెనక నుంచి వెళ్ళే సరి చేయాలి. రండి. నమస్తే సార్. లాడ్జ్లో ఏ పార్టీ లేదే, ఇప్పుడు వచ్చినారైంది. బయట వాళ్ళు ఏ రూమ్ లో ఉన్నారో చెప్పరా? రూమ్ నెంబర్ 302 410లో ఉంటారు. 302లో మగోళ్ళే ఉంటారు. వెళ్ళిపో. ఎస్ఐ సార్, తమరు ఇక్కడే ఉండండి, నేను సోలోగా పోయి సాధించి వస్తాను. ఎవరినైనా రమ్మంటారా? నేనే ఒక ఫిగర్ని రమ్మన్నానన్నా. పోరా పోయి గిడితీరా. నందా, కొంచెం బయట వెయిట్ చేయి. అరే బయట వెయిట్ చేయమంటానా? రే ఆ మూకోలు రే, ఎవరా పంపించింది? ఈ ఊళ్ళోకి ఎందుకు వచ్చావు? ఈ ఊరు ఎంపీ పెద్దన్నను లేపేసేదానికి బిల్డర్ ప్రేమనాథ్ చాలా దుడ్డు ఇచ్చినాడు. అంటే ఇప్పుడు నీ కాడ చాలా డబ్బు ఉంది. సరే, నిన్ను సంపేమని పెద్ద అని చెప్పినాడు, బుల్లెట్ దించేదా? సార్ ఏం కావాలి సార్ నీకు? ఏం కావాలని కాదురా, ఎంత కావాలని అడగాలి. ఎంత కావాలి సార్ నీకు? నీ కాడ ఎంత ఉండదో అంతా కావాలా? పచ్చగడ్డు 15 లక్షలు కదా? అవును సార్. నందా, నందా సార్. ఏం బా ఈ రోజు వరకు ఎవడన్నా పొరికి, పోరంపోకు, జగమొండి ఇలాంటి వాళ్ళు ఎన్కౌంటర్ చేసినా? లేదు సార్. అప్పుడు మొదటి పొడిగా ఇన్ని లేపే సార్ షూట్ చేయండి సార్. సార్ మనకి ఎలాంటి షూటింగ్ ఆర్డర్స్ లేవు కదా, అలాంటప్పుడు అయ్యో, నీకు ఎవరాలు చెప్పడం టైం వేస్ట్ సార్. చిన్న కేసు పెద్ద లాభం. ఆ డొక్కరావు గారితో మాట్లాడి చూశాను, ఉపయోగం లేదనిపించింది, అందుకే పాట పడి మొత్తం ముగించేశా. సర్లే వదిలే, ఒక విలన్ సచ్చినాడు. శనివారం పార్టీ పెట్టి భజన పాడేద్దాం. అట్నే వచ్చేటప్పుడు మర్చిపోకుండా మీ ఎస్ఐని కూడా ఎంట పెట్టుకు. బాగుండదా అన్న? అది సరుకట్టుంది. సూపర్ సూపర్. ఏంది పద్మిని, పార్టీ ఏర్పాట్లన్నీ పూర్తయినాయా? అయితుండాయని ఎన్ని నిల్చున్నావే? పోయి వచ్చేటోళ్ళని గమనించుకో. ఆ మ్యాటర్ రెడీ ఓకే సరే సార్. హలో మహేంద్ర, ఏంటి పార్టీకి ముందుంటావు అనుకుంటే లేట్గా వచ్చావు? బాధ్యతలు సార్, ఏం చేయమంటారు? ఈయన మన కొత్త ఎస్ఐ నందా సార్. తెలుసు. అంటే ఇదివరకే తెలుసా? ఒక్క నిమిషం, నీతో ఒంటరిగా మాట్లాడు. ఏంటయ్యా నువ్వు అనేది? ఎస్ సార్, ఇట్స్ ఎ ప్లాన్ మర్డర్. ఏవైనా ఆధారాలు ఉన్నాయా? ఎస్ సార్, ఆయన మాట్లాడిందంతా నా మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాను. ఆవేశపడ్డావు నందా, కానీ ఆవేశానికి అంతమైంది నువ్వే. బాగుంది కదా? నువ్వు నా మీద ఇచ్చిన కంప్లైంట్ నా దగ్గరికే తిరిగి వచ్చింది. రెచ్చిపోతే లాస్ నాకు కాదు నందా, నీకే. ఈ మెమరీ కార్డు విలువ 400 రూపాయలు. సార్, రహదారిలో వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళండి, నా రూట్ క్రాస్ చేయొద్దు. చెప్పినా క్రాస్ చేస్తే రివిటే. ఏం మహేంద్ర, మన ఎస్ఐ గారు ఏమంటుండారు? ఎటు దేశానికి మంచి చేయాలంటాడు పెద్దన్న. అభ్యంతరం లేకుండా చేసుకుని మనకు కూడా కలిపి చేయమను. ఆ విషయం తర్వాత. ఆల్కహాల్ సైడ్స్ రెడీగా ఉన్నాయి, అందులో కొరికేందుకు కోడి లేదే. నాకు నీ పైచ్యం ఎంతో తెలవదా? నాటో నీటో గొంతులో పెడితే ఆట కావాలి కదా.